హాయ్ ఫ్రెండ్స్, కుప్పంలో ఉన్న ఎగ్జిబిషన్ అండి. కొత్తగా అయితే పెట్టారు ఎగ్జిబిషన్. 16వ తారీఖు అయితే ఓపెన్ అయింది. కానీ మేము రావడానికైతే టూ లేట్ అండి, ఎందుకంటే మాకు వేరే వర్క్ రాలేకపోయాము. ఇది ఎంట్రన్స్లో అయితే ఇలా ఉందండి. టికెట్ కౌంటర్ అక్కడ ఉంది. అంటే టికెట్ కౌంటర్ మీరు చూసుకున్నారంటే 60 రూపీస్ పెట్టారండి. 3 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకి, లేదండి 3 ఇయర్స్ పైన ఉండే ప్రతి ఒక్కరికి 60 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, 60 రూపీస్ అండి ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక పర్సన్కి. ఇది ఎలా ఉంది లోపల అనేసి మొత్తం మీకు చూపిస్తామండి ఈ వీడియోలో. ఎవరు కానీ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 3 మెంబర్స్ ఛార్జ్ చేయడం అనేది జరుగుతుందండి. టికెట్ అయితే మేము తీసుకునేసామండి. 60 రూపీస్ పడింది. అంటే 3 మెంబర్స్ కలిపి 180 రూపీస్ ఛార్జ్ చేయడం అని జరిగింది. లోపల ఎలా ఉందనేసి మీకు ఈ వీడియోలో చూపిస్తామండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. లోపల ఎంట్రన్స్ అయితే మనం వెళ్ళిపోదాం. ఎలా ఉందో మీకు చూపిస్తానండి. లోపల ఎంట్రన్స్ అయితే ఎలా ఉందో మీకు చూపిస్తాను. మనము టికెట్ అయితే ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి, చూసుకోవచ్చు. ఎంట్రన్స్ చిన్న ఎంట్రన్స్ అయితే ఇలా ఉండడం జరిగిందండి. ఎంట్రన్స్లో అయితే మేము ఎంట్రీ అయితే లోపలికి వెళ్ళిపోయామండి. లోపల అయితే ఇలా ఉంది స్టార్టింగ్లో. ఇంకా దీని తర్వాత ఎలా ఉందనేసి కూడా మీకు చూపిస్తాము. చాలా అంటే చాలా బాగుంది ఎంట్రన్స్లో అయితే. లోపల ఎలా ఉందో తెలీదు, చూపిస్తాం, మీరు చూడండి. మొత్తానికైతే లోపల అయితే వచ్చేసాము. లోపల అనేది మనం ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో అయితే లోపల ఎంట్రీ అయిన వెంటనే చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు పోస్టులు అనేది. చాలా అంటే చాలా బాగుందండి. మేము కొన్ని పిక్స్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. చాలా అంటే చాలా బాగుంది పిక్స్ కూడా, మీరు చూసుకోవచ్చు. లోపలకి అనేది ఇప్పుడు వెళ్తున్నాం. ఏదో లోపల అయితే సౌండ్ చేస్తుంది, బర్డ్స్ ఏదో తెలియదు ఏమనేసి. కొంచెం వెళ్దాం. నాకు తెలిసి ప్యారెట్ అనుకుంటా సౌండ్ చేస్తాం. మీకు వినిపించింది బ్యాక్గ్రౌండ్లో, ప్యారెట్ అండి. ఓకే, లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఎంట్రీ అయితే వెళ్తున్నామండి. లోపల ఏమేముందో చూస్తాం ఒకసారి. అన్నీ గ్రిల్స్ లాగా పెట్టేశారు, కనిపిస్తుందో లేదో తెలీదు దీని లోపల ఏముందనేసి. మేబీ చూడడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇటువైపు చూస్తే పావురం, ఇదొక జాతికి సంబంధించిన పావురం. ఓకే ఓకే, ఇదొక పావురం ఇక్కడ ఉంది. సింగిల్గా పెట్టేశారండి దీన్ని. ఓ, ప్యారెట్ అయితే ఇక్కడ సౌండ్ వేస్తూ ఉంది, మీరు చూసుకోవచ్చు. పావురాలు అయితే రకానికి ఒక పావురం అనేది పెట్టడం జరిగిందండి ఇక్కడ.
రకరకాల కోళ్ళు అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. కోళ్ళు అయితే ఇలాంటి కోళ్ళు అయితే నేను చూడలేదండి. అలా ఉన్నాయి కోళ్ళు అయితే, చాలా బాగున్నాయి. ఇటు సైడ్ మొత్తం ప్యారెట్స్ ఉన్నాయి. సారీ, ప్యారెట్స్ అంటే పావురాలు ఉన్నాయి. మొత్తం అన్ని రకాల పావురాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక కోడి ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇటు సైడ్ ఇంకొక కోడి ఉంది. కోళ్ళు చూసారా, ఏదో ఒకటి నిద్రపోతా ఉంది. దాన్ని లేపిస్తాం. లేచింది నిద్ర లేచింది. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇటువైపు అయితే ప్యారెట్స్ సారీ, ప్యారెట్స్ అనే పోతా ఉంది. పావురాలని మొత్తం పావురాలు. ఇటు సైడ్ అయితే మొత్తం 90% పావురాలే ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం కోళ్ళే ఉన్నాయి. రకరకాల కోళ్ళు ఉన్నాయి. ఇక్కడ రకరకాల కోళ్ళు ఉన్నాయండి. ఈ కోళ్ళు అయితే నేను చూడలేదండి. మీరు చూసింటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి కోళ్ళు ఉన్నాయనేసి నాకైతే తెలియదు. చూసుకోవచ్చు కోళ్ళు, రకరకాల కోళ్ళు, రకరకాల పావురాలు. చూడండి, ఇది ఒక రకమైన పావురం. ఎక్సలెంట్గా ఉంది ఇదైతే. ఒకటి ఇది నిద్రపోతా ఉంది పావురం. ఈ పావురాలేమో అలా చూస్తా ఉన్నాయి. ఇక్కడ పావురాలు ఇది డిఫరెంట్గా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి పావురాలు, చాలా చిన్నగా ఉన్నాయి. కోళ్ళు ఇలాంటి కోళ్ళు అయితే చూసాం. అంటే వైట్ చూడలేదండి, ఇదే వైట్ ఫస్ట్ టైము. ఎగ్జిబిషన్ క్లోజింగ్ డేట్ కూడా ఇచ్చేసాడండి. 16వ తారీఖు అయితే క్లోజ్ అయిపోతుంటే రేపండి. సో బై మిస్టేక్ ఎట్లా ఈరోజు వచ్చాము. రకరకాలుగా ఉన్న కోళ్ళు, ఏదో రకంగా ఉంది కదా. ముక్కు, దాని నోరు చూడు ఎంత పొడి ఉందో. అడే చూసి రకరకాలుగా ఉన్నాయి. ప్రాణంతో ఉంది అదే. రెస్పాన్స్ లేదు అది. ఇది వచ్చేసి ముళ్ళు పంది లాగా ఉందండి, చూసుకోవచ్చు మీరు. ముళ్ళు పంది లాగా ఉంది, మీరు చూసుకోవచ్చు. వావ్, చిన్న రిలేషన్ చూడేది. ఈ బక్రా ముచ్చుడు. ఏయ్ ఏయ్
దానికి బర్డ్స్ చూసాము, అనిమల్స్ చూసాము. ఇంకా లోపల ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోదామండి, లోపల ఎలా ఉందనేసి. మీకు అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, పార్కింగ్ కూడా 20 రూపీస్ ఛార్జ్ చేశారండి. 20 రూపీస్ బైక్ పార్కింగ్, 20 రూపీస్, 20 రూపీస్ 60 రూపీస్ వచ్చేసి లోపల రావడానికి ఎంట్రీ ఫీజు అండి. ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా పెట్టారు. వావ్, సూపర్. ఏమో అనుకున్నాను, షాపింగ్స్ కూడా పెట్టినారండి. గుడ్ గుడ్ గుడ్, బాగుంది. ఇందాక ఏముంటుందో మాకు తెలియదు, చూపిస్తాననేసి దానికే చెప్పానండి, స్కిప్ చేయకుండా చూడండి అనేసి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సోను 40 రూపీస్. థర్టీ 70, 50, 10. Each one price 30 rupees. Wow. బాగుందండి. మ్యాజిక్ బుక్స్ అంట, డిస్కౌంట్ అంట, ఏదో బోర్డు వేసేసారు. ఫిక్స్డ్ రేట్స్ ఎవరు వేస్తున్నారండి. ఇక్కడ పిల్లలకి అవసరం వచ్చే ఎడ్యుకేషన్ తరపున కావచ్చు, ఆడుకోవడానికి కావచ్చు, బాగుంది. ఇంటికి యూజ్ చేసుకునే విధంగా స్నాక్స్ ఐటమ్స్ అండి ఇవి. తర్వాత హల్వాలు, స్నాక్స్, ఇవన్నీ టీ ఫ్రూట్స్, అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ బాగుంది. డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ పెట్టారు. 120 రూపీస్ అంట, 1/4 kg 120. టెంపర్ గ్లాసులు ఇలాంటివన్నీ పెట్టారు. ఓకే. వచ్చి ఊరగాయలు, ఇక్కడ ఊరగాయలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఏం తీసుకున్నాను, 20 రూపీస్ అంటండి. ఎనీ ఐటమ్ 20. గేమ్ ప్లే చేసుకోవచ్చు. ఆడతారా గేమ్లో? ఖచ్చితంగా ప్రైస్ గేమ్ ఇది, గ్యారంటీ ప్రైస్ ఉంటుంది. ప్రైస్ లేకుండా మీ డబ్బులు మీకు వాపస్. ఖచ్చితంగా ప్రైస్ గేమ్ ఇది, గ్యారంటీ ప్రైస్. బాల్ గేమ్ చూడండి. వా, ఆ లోపల అయితే అదిరిపోయిందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఏ గేమ్ కానీ స్టార్ట్ అవ్వడం అనేది జరగలేదు. మేము ఇది చూడడానికి మాకు ½ అన్ అవర్ అంటే ఎక్కువ టైం పట్టిందండి. పిల్లల్ని చూసి అంకుల్ అయితే తెగ ఉప్పేస్తా ఉన్నారు. బుడ్లు, బెలూన్స్, బబుల్స్ పిల్లలకి యూజ్ఫుల్గా ఉందండి. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ ఐటమ్ ఫుల్గా పెట్టారు లోపల సైడ్ అయితే. సరే చూస్తాం ఎలా ఉంది. స్నాక్స్ ఐటమ్ కూడా ట్రై చేస్తాం. ఇంకా ఇవేది కానీ స్టార్ట్ చేయడం లేదండి. సో మా కొడుకుని ఒకసారి కూర్చోబెట్టి ఆడిద్దామనేసి కూర్చోబెట్టారు. అదే విషయం. కుచి బాయ్, కుచి బాయ్. రకరకాల వెరైటీ స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. పిల్లలకు కావాల్సిన అన్నీ ఉన్నాయి ఇక్కడ.
సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఇంట్లో రివ్యూ ఉన్నదండి. థ్యాంక్ యూ అండి. లాస్ట్ అండి, మేము ఇంకైతే బయటకి అయితే వెళ్తున్నాం. మేము వచ్చింది అయితే వర్క్ అయితే కంప్లీట్ పిల్లల్ని అయితే ఆడిపించేసాం. బయటకి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ అయితే వెళ్తున్నాం. ఏం రా